హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ నటి అష్టాచమ్మ భార్గవి గారు అండి. అష్టాచమ్మ భార్గవి గారు అనేసరికి మనకు వెంటనే గుర్తొచ్చే చిత్రాలు దేవదాసు, అన్నవరం, రక్ష, అత్తిలి సత్యబాబు ఎల్కేజీ, నోట్బుక్ వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన అమ్మాయి అని చెప్పుకోవచ్చు. నిజంగా అష్టాచమ్మ భార్గవి గారు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అష్టాచమ్మ మూవీ అండి. అష్టాచమ్మ మూవీలో నాని గారికి సిస్టర్గా, అవసరాల శ్రీనివాస్ గారికి జోడిగా నటించారని చెప్పుకోవచ్చు. నిజంగా ఇదొక తీరని లోటు వీళ్ళ కుటుంబానికి. ఈరోజు ఎస్పెషల్గా మనం అష్టాచమ్మ భార్గవి గారి 16th డెత్ యానివర్సరీకి నివాళిగా ఈరోజు అష్టాచమ్మ భార్గవి గారి ఫాదర్ కోల రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్నాము. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారండి? నిజంగా ఇది అడగకూడని ప్రశ్నే. నిజంగా చెప్పాలంటే మీరు 16 ఏళ్ళు అయినా కూడా మీ కూతుర్ని తలుచుకుంటూ రోజు బాధపడుతున్నారనే వాస్తవం గుంటూరు ప్రజలందరూ చెప్తుంటారు మాకు. మేము ఆఫ్ ది స్క్రీన్, ఆఫ్ ది రికార్డ్ మేము ఎంక్వైరీ పెట్టుకున్నప్పుడు నిజంగా ఒక్కసారి అష్టాచమ్మ భార్గవి గారు ఇండస్ట్రీకి ఎలా వచ్చారో మీ మాటల్లో. ఇండస్ట్రీకి అంటూ ఏం రాలేదండి. డ్యాన్స్ ప్రోగ్రామ్కి వర్క్ అప్లై చేస్తే ఛాన్స్ వచ్చింది. దానివల్ల దాంట్లో హిట్ అయ్యి ప్రైజులు కూడా అప్పుడు యాంకర్ ఉదయభాన్ గారు ఫస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత చూసి దేవదాసు వైఎస్ చౌదరి గారు కబురు చేసి అమ్మాయి దీంట్లో నటిస్తావమ్మా అని అడిగారు. యాక్సెప్ట్ చేసాము. అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత వరుసగా సినిమాలన్నీ వచ్చినాయి. ఈ సినిమాలన్నీ కూడా హిట్ అయినాయి. ఇన్ని సినిమాలు చేసినా కూడా ఆ అమ్మాయి ఎలాంటి ఇబ్బందులు పడలేదు. లాస్ట్ హాలిడే సినిమా చేసింది. అష్టాచమ్మ భార్గవి అంటారే కానీ ఈ కతిమా సినిమాలు పెద్దగా గుర్తుండవు. ఈ హాలిడేస్ చేసింది, అంతలో చనిపోయింది. అయినా వాళ్ళు ఆ సాంగ్స్ అవన్నీ క్రియేట్ చేసి సాంగ్స్ మాత్రం పిక్చర్లో పెట్టారు. ఈ అదుర్స్ అనే దానికి సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. ఆ మరుసటి రోజు ఈ దురదృష్టకరమైన ఘటన జరిగింది. దీనివల్ల ఆ అమ్మాయికి జూనియర్ ఎన్టీ గారితో పాటు ఛాన్స్ లేకుండా పోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్.